ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కల్వరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే, సమూయేలు తైలపు బుడ్డను తీసుకుని సౌలు తల మీద తైలమును పోసి అతను ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీదుగా అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి, ఈ దినమున నా యుద్ధ నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులలో సిల్హలో నుండి రాహేలు సమేత దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనిపించెదరు. వారు వెదకపోయిన అర్ధభవములు దొరికినవి, కానీ నీ తండ్రి నీ కోసం చింతిస్తున్నాడు అని సెలవిస్తాడు. ఆ విధంగా నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు నీకు కొన్ని సూచనలు దేవుడు బయలుపరుస్తాడు. ఆ సూచనలన్నీ కూడా నువ్వు చూసినప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి కార్యం చేయటకు నీ పక్షంగా దేవుడు ఉన్నాడని గ్రహించాలి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును కనుక అప్పుడు నీకు క్రొత్త మనసు దయచేయబడని చెప్పినట్లు ఆ విధంగా దేవుడు సమూయేలుకు సెలవిచ్చిన రీతిగా సౌలును